ప్రియమైన దేవుని బిడలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఈ డిసెంబర్ 1 నుండి 2026 జనవరి 1 వరకు దాదాపు 31 అనగా 32 మెసేజెస్తో జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ క్రిస్మస్ వాక్యాలు, క్రీస్తు జననం గురించిన వాక్యాలు, సందేశాలు ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించండి. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ కోసం ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని ధ్యానించుటకు మరి ఈరోజు మార్కు సువార్త 11వ అధ్యాయము 10వ వచనంలో ధ్యానించుకుందాం. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బెతనియాకు వెళ్ళాను. ఈ 1వ తేదీ నుండి జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రభు మహిమ కొరకు కొన్ని వాక్యాలు ధ్యానించుకుంటూ మరి ప్రార్థించాలా అన్న ఆశ ఉంది. క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ కలిపి క్రిస్మస్ సంబరాలతో స్టార్ట్ అయ్యి నూతన సంవత్సర శుభములతో తిరిగి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దాదాపు క్రిస్మస్ దినాల్లో చాలామంది పాటల కార్యక్రమమును అనేక రకాలుగా చేస్తారు. అయితే జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ వాక్యముల ద్వారా ప్రజలకు దగ్గరగా వాళ్ళకు చేయాలని ప్రతిరోజు ఒక అధ్యాయంలో మార్కు సువార్త కానీ మత్తయి సువార్త కానీ కొన్ని వచనాలు తీసుకొని వాక్యాన్ని ధ్యానిస్తాం. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. దావీదు రాజ్యము ప్రభు పేరిట వచ్చువాడు, సర్వోన్నతమైన స్థలములలో జయం. చూడండి, ఆయన పుట్టుకలో సర్వోన్నతమైన స్థలములలో జయం. ఆయన మరణములో పస్కా బలి ఇచ్చిన రోజు మరి మట్టల ఆదివారం జరుపుకుంటూ దావీదు కుమారుడు జయం హోసన్న అంటే పుట్టుక ముందు ఒక కేక వినబడింది. అది రక్షకుని జననం. ఈ లోకానికి ఒక రక్షకుడు కావాలి, ఈ ప్రపంచానికి ఒక రక్షకుడు కావాలి అంటే ఆయన రాజుల రాజు, ప్రిన్స్ ఆఫ్ పీస్, దావీదు కుమారుడు అని పుట్టుకలో స్టార్ట్ అయితే అదే దావీదు కుమారుడు జయము 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 హోసన్న హోసన్న అనే గానాలతో ఆయన మరణానికి అప్పగించాం. ఆయన సిలువకు ముందు విజయకేక, సిలువకు ముందు జయకేక, పుట్టుకకు ముందు జయకేక. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ కలగాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని విశ్వాసి పరిశుద్ధులారా, దేవుని వాక్యం ఏమంటుందంటే మీరు ఆయన సర్వోన్నతుడైన దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, ఆయన దావీదు చిగురు, యూదా గోత్రపు సింహము అని ఆయన వాక్యంలో ఉంది. మరి ఈ 2025 క్రిస్మస్లో మరి చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయంలో దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభం. ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచూ ఉన్నాను,
అతడు నీకు మార్గమును సిద్ధపరచుటకు, ప్రభు మార్గము సిద్ధపరచుటకు ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేక వేయుగా శబ్దం. ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడిన బాప్తిజమిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమై బాప్తిజము ప్రకటించుచు వచ్చాను. ప్రియులారా, ఆయన పుట్టుక మరి చూస్తే మొదటగా యేసుక్రీస్తు ఎందుకు రావాల్సి వచ్చింది? రక్షకునిగా బెత్లెహేము నగరం నందు ఆ పశులపాకలో ఆ బాలుడు దేవుని కుమారుడిగా ఈ లోకంలో జన్మించి సమస్త మానవాళి పాపము కొరకై ప్రభునామాన్ని కనపరుస్తుంది. అందుకంటున్నాడు, సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. అంటే ఆయన సమాధానకర్త, ఆయన లోకరక్షకుడు. లోకమంతా దాదాపు నవంబర్ 25 నుంచే బాగా ధనమున్న వాళ్ళు కానీ, మంచిగా ఏ అప్పులు లేని వాళ్ళు కానీ ఏం చేస్తారంటే భయంకరమైన షాపింగ్లు చేస్తారు. అయితే కొంతమంది అప్పులు చేసి షాపింగ్ చేస్తారు. నేనేమంటున్నానంటే, నీ దేవుని పండుగ ఆచరించడం మంచిదే, అయితే క్రీస్తు లేని క్రిస్మస్. ఏ కుటుంబంలో దావీదు కుమారుడు ఎక్కడ జన్మించినాడయ్యా అంటే పశువుల పాకలో జన్మించాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే వండర్ఫుల్ డెకరేషన్, వండర్ఫుల్ సూటు బూటు, మంచి బిర్యానీ. ఇది క్రైస్తవుని జీవితం. అని అంటున్నాడు, వాక్యమనే జ్ఞానముతో నీవు నేను నింపబడినా. ఆయన పుట్టుకలో పరిశుద్ధత, ఆయన లోకరక్షకుడు. అందుకే ఒక పాట ఉంది, గగనాన ఒక తార నిగ నిగ కాంతుల తోడ నింగి నేలను నింపేను, జగమందలి సకల జనులకు శుభవార్త ఇకనైనా చాటేదవా, ప్రశస్త పరలోకం శాశ్వత రక్షణ నొసగా, పశువుల పాకలో శిశువాయ శ్రీయేసుడు. కాబట్టి ప్రశస్త పరలోకం నుండి భూమికి వచ్చిన ఒక స్టార్, ఒక నక్షత్రం, ఒక దేవుని కుమారుడు, ఒక రాజు, రాజులకు రాజు, దావీదు పట్టణం నందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడని ప్రతి ఇంటికి రాత్రంతా తిరిగి చెప్తాం. అదే ఆయన మరణం గురించి అయితే నువ్వు రాత్రంతా తిరిగి చెప్పగలవా? ఒకరోజు ఉపవాసం ఉండండి. 40 రోజుల ప్రార్థనలో ఒకరోజు 1 గంట ఉపవాసం ఉండలేము. కానీ క్రిస్మస్లో రాత్రంతా మేలుకుని వాళ్ళు ఇచ్చే స్వీట్స్ అంటే ఇదొక అదే ఎవరికి చెప్తున్నావు నువ్వు రాత్రి వెళ్ళంటే ప్రభువు నమ్మిన వాళ్ళకే చెప్తున్నావు, నమ్మని వాళ్ళకి చెప్తున్నావా? అందుకే యూట్యూబ్ ఛానల్లో ఏముంది పాటలో, గగనాన ఒక తార నిగ నిగ కాంతుల తోడ నింగి నేలను నింపేను, జగమందలి సకాల. పాట బావినండి, జగమందలి సకాల అంటే అన్యులకు, నమ్మని వారికి ఏమని ప్రకటించాలా? రక్షకుడు మీ కొరకు మా కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి ఈ జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ఈ క్రిస్మస్ మరి న్యూ ఇయర్ వరకు క్రీస్తుని గురించిన వాక్యములు, క్రిస్మస్ గురించిన పాటలు, క్రిస్మస్ గురించిన వాక్యాలు ఈ యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తున్నాం. ఇది అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హోలీ ఫైర్ మినిస్ట్రీస్ను ఆశీర్వదించులాగున మీరందరూ కూడా ప్రతిరోజు. అందుకే ఈరోజు ఏం వాక్యం నేర్చుకుంటున్నామంటే, సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. క్రిస్మస్లో షాపింగ్ ముఖ్యం, కానీ స్పిరిచువాలిటీ కూడా ముఖ్యం. క్రిస్మస్లో బట్టలు ముఖ్యం, కానీ దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. పరిశుద్ధత, పవిత్రత ఏమీ లేదు.
అని మనం అనుకుంటుంటాం. కానీ తండ్రికి తెలియదా మనకేమి వాళ్ళు? ఈ లోకంలో అనేక చోట్ల మనల్ని వాడుకుంటారు. కానీ వాళ్ళు ఉన్నతమైన స్థానం వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని మర్చిపోతారు. ఎందుకంటే నీ దగ్గర ధనబలం ఉండాలా, ఇతరుల మనుష్య బలం ఉండాలా. రియల్గా దేవుని బలం ఉన్నవాడిని అక్కడి వరకే చూస్తారు. కానీ అతనిలో ఉన్న ఆత్మీయత పైరూపాన్ని చూస్తారు. వాళ్ళు నీలో ఉన్న ధనాన్ని, జ్ఞానాన్ని చూస్తారు. అయితే ఈ రాజు, ఈ జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ మొట్టమొదటిసారిగా క్రిస్మస్, న్యూ ఇయర్, క్రీస్తులో సంబరాలు, క్రీస్తులో వాక్యముతో బలపడుట, ఈ 31 తేదీ తర్వాత 1వ తేదీ సాయంత్రం వరకు, పొద్దున కానీ సాయంత్రం కానీ ఈ క్రిస్మస్, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్, క్రీస్తుతో క్రిస్మస్, క్రీస్తును కలిగిన క్రిస్మస్ అనే అంశం మీద అనేక వాక్యాలు ధ్యానించబోతున్నాం. ప్రభు ఈ కార్యక్రమాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో క్రిస్మస్ సంబరాలు జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు కొన్ని వాక్యాలతో ధ్యానించుచుండగా, క్రీస్తును కలిగిన క్రిస్మస్ ఉందా, క్రీస్తు లేని క్రిస్మస్ చేస్తున్నామా అని మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ చూపించమని ప్రభువా, దేశం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, రోగుల కొరకు ప్రభా, ఎవరైతే క్రిస్మస్కు మరి నాయన వ్యక్తిగతంగా వారికి ఆర్థిక వనరులను కుమ్మరించండి ప్రభా, వాళ్ళు కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, ఆరోగ్యం అనుగ్రహించండి. ఈ డిసెంబర్ 1 నుండి జనవరి 1 వరకు జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ క్రిస్మస్, క్రీస్తును కలిగిన సంబరాలు అనే యూట్యూబ్ ఛానల్ వాక్యం ద్వారా అనేకులను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, క్రీస్తు అనేకుల కొరకు పుట్టాడు, క్రీస్తు సమస్త మానవాళి కొరకు మరణించి తిరిగి మానవాళి పాపముల కొరకు మరణించి తిరిగి లేచాడు. మీరు రాజులకు రాజు, ధవలవర్ణుడు. ఈ క్రిస్మస్లో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి కుటుంబానికి కావాల్సిన అవసరతలు తీర్చండి, దీవించుమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థించండి. మా కుటుంబాల కొరకు, మా పిల్లల కొరకు, మా కుటుంబంలో ప్రతి సభ్యుల కోసం మీరు ప్రార్థించండి. ఈ క్రిస్మస్లో ఈ 1వ తేదీ నుండి జనవరి 1 వరకు ఈ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ యొక్క దైవ వర్తమానాలు శ్రీ ఎం ప్రసాద్ గారు అంటే నేనే అందించబోతున్నాను. ఒక్కొక్క రోజు ఒక వాక్యాన్ని తీసుకొని ప్రభు కోసం ధ్యానించబోతున్నా. ఈ క్రిస్మస్ మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదాలు కలుగునుగాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతిరోజు ఈ ప్రార్థనా సమయంలో దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మా ఫోన్ నంబర్ 7659091876. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.